హాయ్ అందరికీ నమస్కారం. ఎవరైనా సరే జీవితంలో సక్సెస్ కావాలంటే కష్టపడి పనిచేయాలి. కానీ కొందరు వాళ్ళు సాధించాల్సిన కలల నుంచి దూరంగా వాళ్ళని కిందకి లాగి ఒక పెద్ద సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఆ సమస్య పేరు లేజినెస్. మామూలుగా ఏ మనుషులైనా సరే లేజినెస్ అనేది చాలా చిన్నగా మొదలవుతుంది. ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు ఇంకొక 5 నిమిషాలు పడుకుందాం అని చెప్పేసి అనుకుంటాము. సర్లే అని చెప్పేసి 5 నిమిషాలు కూడా పడుకుంటాము. కాకపోతే ఆ 5 నిమిషాలు కాస్త 60 నిమిషాలు అవుతాయి. అంటే మనం గంట పడుకుంటాము. లేజినెస్ అంటే ఏంటి? మనం చేసే పనిని ఆ సమయానికి చేయకుండా వాయిదా వేయటం. వాయిదా పెడుతూ చివరికి ఆ పని పూర్తి చేయకుండానే ఆపేయటం. అది చిన్న విషయం అనిపిస్తుందేమో కానీ అది మాత్రం జీవితాన్ని నాశనం చేసే మొట్టమొదటి అడుగు. అవకాశాన్ని కోల్పోవటం. మామూలుగా లేజినెస్ వల్ల మనం ఎన్ని అవకాశాలను కోల్పోతున్నామో మనకి తెలియదు. కొందరు జీవితంలో గొప్ప అవకాశాలను బద్ధకం వల్లే వదిలేస్తారు. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో అవకాశాలు రావటం చాలా అరుదు. కానీ వాటిని వాడుకోకపోతే ఆ అవకాశాలు వెనక్కి తిరిగి రావు. ప్రతిరోజు మనం చేసే చిన్న పనులు మన జీవితంలో భయంకరమైన మార్పులను తీసుకొస్తాయి. కానీ లేజినెస్ వల్ల మనకు వచ్చిన అవకాశాలను వదిలిపెట్టడం ద్వారా మన జీవితాన్ని మెల్లగా మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ప్రతి మనిషికి చిన్నప్పటి నుంచి చాలా కలలుంటాయి, చాలా జీవిత లక్ష్యాలుంటాయి. ఒకరికి డాక్టర్ అవ్వాలని, ఇంకొకరికి బిజినెస్ మ్యాన్ అవ్వాలని. కానీ బద్ధకం మన మనస్సుని, శరీరాన్ని రెండిటిని ఎంటీ చేసేస్తుంది. చివరికి మనం మన లక్ష్యాలని, మన జీవిత లక్ష్యాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. కాబట్టి లేజినెస్ ని మీ దరికి రాకుండా, ఒకవేళ వస్తే కానీ మొదటి దశలోనే మీలో నుంచి వెళ్ళిపోయేలా చేయండి. అంటే నేను ఖచ్చితంగా ఈ పని ఇప్పుడే చేయాలి, ఇప్పుడు చేయకపోతే మళ్ళీ నేను జీవితంలో చేయలేనని చెప్పేసి మీకు మీరు నచ్చ చెప్పుకొని మీ మనసులో మీరు ఏదైతే పని చేయాలనుకుంటారో ఆ పనిని ఇమ్మీడియట్ గా చేయండి. అలా చేయటం వల్ల మీలో ఉన్న బద్ధకాన్ని బద్దలు కొట్టుకొని మీరు బయటకు రావడానికి 100కి 100% ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు అని చెప్పేసి మీకు మీరు టైం లెక్క పెట్టుకుంటే మీరు అనుకునే ఆ జీవిత లక్ష్యాన్ని మీరు ఎన్నటికీ చేరుకోరు. కాబట్టి లేజినెస్ ని మాక్సిమం మీలో ఉండకుండా చూసుకోండి. ఇక ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే లేజినెస్ వల్ల కోల్పోయిన కాలాన్ని తిరిగి పొందలేము, వయసునైతే అస్సలు తిరిగి పొందలేము. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే మీకు కనుక సర్టన్ ఒక ఏజ్ దాటిన తర్వాత మీ శరీరం మీకు సహకరించదు. మీరు ఏమి సాధించాలనుకున్నా చివరికి సాధించకుండానే కాలం చేస్తారు. కాబట్టి లేజినెస్ ని మీరు గనక ఎంకరేజ్ చేస్తే మీ జీవితాన్ని మీరు దగ్గరుండి నాశనం చేసుకున్నట్లే. కాబట్టి మనలో ఉన్న బద్ధకాన్ని మనం దాటుకొని రావాలంటే మనం చేయాల్సింది ఒకే ఒక్క పని. ఎప్పుడు చేయాలనుకున్న పని అప్పుడు చేసేయటం. అంటే అది ఉదయం పూట నిద్ర లేవటం అవ్వచ్చు, సాయంత్రం పూట పడుకోవటం అవ్వచ్చు. అంతేకాకుండా నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ మనం నిద్రపోయేంత వరకు మనం ఏవైతే పనులు చేయాలనుకుంటామో వాటన్నిటిని మనం అప్పటికప్పుడు చేయటం వల్ల మనలో ఉన్న లేజినెస్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. అలా కాకుండా చేద్దాంలే చూద్దాంలే అనుకుంటే మాత్రం మీ జీవితమే ఒక బద్ధకంగా మారిపోయి అసలు మీ జీవితానికి ఒక అర్థం లేకుండా మీ లైఫ్ అనేది మీనింగ్ లెస్ గా మిగిలిపోతుంది. మీరు అనుకున్నది సాధించిపోవటమేమో కానీ మీకు సటన్ ఒక వయసు వచ్చిన తర్వాత అసలు ఎందుకు పుట్టానురా బాబు అనే రియలైజేషన్ అయితే మీలో మీకు మొదలవుతుంది. కాబట్టి అప్పుడు దాకా మనకెందుకు, ఇప్పుడే మన జీవితాన్ని మనం మార్చుకుందాము. మనం చేయాలనుకున్న పనిని చేద్దాము, చేయొద్దు అనుకున్న పనిని అస్సలు చేయకుండా ఉందాము. ఓవరాల్ గా మన బ్రెయిన్ ని మన కంట్రోల్లో పెట్టుకుందాము. అంతేనండి, అంతకు మించి ఏం లేదు. కాకపోతే మీలో గనక ఉన్న లేజినెస్ ని మీరు ఎంకరేజ్ చేస్తే మీ జీవితాన్ని మీరు దగ్గరుండి నాశనం చేసుకున్నట్లే. దయచేసి ఆ పని మాత్రం అస్సలు చేయకండి. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.